దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగూ చేయకూడదు. దేవుడు మాటలను దీవించి ఆశీర్వదించి మన కొరకు పంచిపెట్టినట్టుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆకాశంలో పట్టజాన గొప్ప దేవ, సర్వాధికారం గల తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, నీ ప్రేమ, నీ దయ కనికరమును బట్టి ఈ యొక్క సెప్టెంబర్ మాసం చివరి ప్రభు దినములో కూడా దేవా, మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, సజీవులు కదా మేము స్తుతించదన్నట్లుగా ప్రభా, ఈ దినము మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకునే దాని కొరకై మమ్మల్ని జీవింపజేస్తూ వచ్చిన విధానం అంతటి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ స్తోత్రములు పాటల ద్వారా ప్రభా నిన్ను మహిమపరిచినందుకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అలాగనే పరలోకపు తండ్రి, మా ప్రభువారిని ఆరాధించకమునుపు తండ్రి, ప్రభా చదువుకున్న లేఖన భాగముల ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడము. ప్రభా నీ యొక్క మెల్లని స్వరాన్ని వినే చెవి గ్రహించే మనసు మాకు దయచేయము. అట్లా నీ మహిమను, మీ యొక్క ప్రత్యక్షతను మాకు కనపరచము. సహాయం చేయమని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. నమ్మకమైన ప్రభా, నీ నమ్మకత్వం అంతటి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా ఈ ఉదయ కాలము ప్రభా తెరవబడిన ఆకాశం మా మధ్య ఉంచి దేవా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు మీరు ఆరోపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దయగల తండ్రి, నీకు స్తోత్రములు. అలా వచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకా నువ్వు రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి నడిపించము. మార్గంలో ఉన్న వారిని కూడా చేయబెట్టి నడిపించి దేవా నీ నా మహిమ తెచ్చుకుంటాండి. అటు వాహనంలో వచ్చేవారు, బైకులలో వచ్చేవారు, నడుచుకుంటూ వచ్చున్న వారిని అందరినీ కూడా ప్రభా తండ్రి చేయబడి నడిపించి దేవా మీరు మహిమ పొందురండి. ప్రభా మీ వీళ్ళ వేసి పిలిచి ప్రభా నీ సన్నిధిలో సమకూర్చవలసిందిగా కోరుకుంటున్నాం. దయగల తండ్రి, నీకు స్తోత్రములు. కృపతో జ్ఞాపకం చేసుకుంటామని కోరుకుంటూ సమస్తమును మీ చేతులకు అప్పచెప్పుకొనిచుండగా సహాయం అనుగ్రహించము. ప్రభా నిలబడి దాసులు బలహీనుడు జ్ఞాపకం చేసుకుని నీ శిలువ చాటు మరుగుపరచము, ఖాళీ చేయము. నీ దాసుని నాట నీ మాటలుంచము. ప్రభా బిడ్డలకు అర్థమయ్యే రీతిగా తను నన్ను నీ నోటు బోరగా నన్ను వాడుకొని దేవా మీరు మహిమ పొందురండి. అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకుని తండ్రి కొలతలైన ఆత్మతో నింపి ప్రభా మీరే ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకోవాల్సిందిగా కోరుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు నామములోని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇది మైకే రాలేదమ్మా, గొంతు పోతా ఉంది. ప్రార్థన చేశారు. నీ వాక్యం ఏం చెప్తావు? ఉదయకాలము మన ప్రభువాన్ని మనం ఆరాధించుకుమునుపు ఈ భాగాన్ని మనం చదువుకుంటూ వచ్చినాం. యెహోవా మనలను కాపాడి. కాబట్టి దేవుడు మనల్ని పలు విధాలుగా కాపాడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక గత వారంలో కూడా నీతి నిమిత్తమై హింసింపబడిన వారు ధన్యులని చదువుకుంటూ వచ్చినాం. కనుక దేవుడు మనలను ఏ స్థితిలో నుండి మనం కాపాడుతూ ఉంటున్నాడో చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను అంట. కాబట్టి ఇక్కడ ఏమని రాస్తూ వచ్చిన అంటే ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా అంట. కాబట్టి ఈ బలహీనులమైన మనలను, ఈ బలహీన ఘటాన్ని దేవుడు మనం కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి దేని నుండి మనం కాపాడుతూ ఉంటున్నాడు అనేది చూస్తే ఇక్కడ పడిపోయిన వారం మొదట మన జీవితము, మన బ్రతుకు ఎలాంటిదంటే పడిపోయిన యొక్క స్వభావం గల వారం. రెండోదిగా చూస్తే జారిపోయిన వారమును. మూడోదిగా చూస్తే ఇక్కడ దేవుని నుండి దూరమయ్యే స్వభావం కలిగిన వారం అనమాట. 3 విధాలుగా ఉంటున్నాం. ఇటువంటి యొక్క బలహీనల మనము పడిపోయే వారము, జారిపోయే వారము, దేవుని నుండి దూరమయ్యే యొక్క స్వభావం కలిగిన వారం మనం. కనుక దేవుడు ఇటువంటి వారినైనా బలహీనమైన ఇక ఘటాన్ని దేవుడు మనల్ని కాపాడుతూ ఆ బలహీనత నుండి విడిపిస్తూ వస్తున్నాడు దేవుడు. కనుక
చూడండి, మనం ఎందులో మనము ఈ యొక్క పడిపోయిన వారంగా ఉంటున్నామో ఒక మాట చూసుకుందాం రండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అంట. చాలమ్మ, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ వ్యక్తి ఈ వ్యక్తి అంటే, యెరూషలేము నుండి యెరికో మార్గమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో కొట్టబడిన వాడు ఈ యొక్క వ్యక్తి. కనుక యెరూషలేము అంటే ఆశీర్వదించబడిన స్థలము, ఈ యొక్క యెరికో అంటే శపించబడిన స్థలము. ఎక్కడ నుండి ఎక్కడికి వెళుతూ ఉన్నాడు అని అంటే, ఆశీర్వాదకరమైన స్థలములో నుండి శాపగ్రస్తమైన స్థలంలోనికి అంటే వెళుతూ ఉంటూ ఉన్నాడు. కనుక దారిలో అనుకోని విధానములో దొంగలు వచ్చి ఆ మనిషిని పట్టుకొని ఏం చేస్తాడో కొట్టి బట్టలు దోచుకొని కొర ప్రాణంతో విడిచిపోయినారన్నమాట. కనుక ఈ యొక్క బట్టలు దోచుకోవడము అంటే ఏంటంటే, ఆ బట్టల్లో ఏముంది, వెండి బంగారములు లేవు అన్నమాట. అయితే ఈ బట్టలు దోచుకోవడం అనే ఒక అర్థం ఏంటంటే అవమానపరచడం అని అర్థం. కాబట్టి అవమానపరిచి కొట్టి ఏం చేస్తూ వచ్చినంట, కొర ప్రాణముతో వదిలేసిపోయినారనమాట. ఇటువంటి వాడున్న పడిన చోటు. కనుక ఆ మార్గంలో ఒక యాజకుడు వెళ్ళాడు, లేవీడు వెళ్ళాడు, అందరూ కూడా చూసి పక్కగా వెళ్ళిపోయినారు. అయితే ఒక సమరయుడు అన్నమాట, మనం 33 చదువుకున్నాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి, అతడు పడి ఉన్న చోటు ఏ స్థితిలో ఎక్కడ పడి ఉన్నాడు అని అంటే, బలహీనుడే పడిపోయినాడు అంట. అంటే కళ్ళు తిరిగి పడిపోవడం కాదు. అయితే ఇతను కొట్టి ఏం చేశాడంట, బట్టలు దోచుకొని కొర ప్రాణంతో విడిచిపోయినారనమాట. ఎంత పరిస్థితిలో ఉంటూ ఉన్నాడో చూడండి. ఇటువంటి వాడిని ఎలాగునో ఒక మంచి సమరయుడిగా వచ్చి ఆ వ్యక్తిని ప్రేమించి, ఆ వ్యక్తిని పరామర్శించి, అతని గాయములు కట్టి, అతని వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వాని ఇంటికి తీసుకుపోతూ వచ్చిన వాడిగా కనబడతా ఉంటున్నాడు. ఎవరు ఈ సమరయుడు అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. కనుక మన జీవితం, మనము కూడా ఈ లోకంలో పడిపోయిన వారము. కనుక ఎక్కడ పడిపోయినామంటే ఎట్టున్నాడంట చూడండి. కీర్తనల గ్రంథములో అక్కడ ఒక మాట రాయబడితే వచ్చింది. ఏంటంటే, ఎటువంటి స్థలంలో ఉండి మనము అంటే పడిపోయినామన్నమాట. కనుక ఎంతో భయంకరమైన జీవితం మంది. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, అటువంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అందుకే భక్తుడు దావీదు అంటాడు, ఏమంటున్నాడంటే, నా ఎముకలు ఏమంటున్నాయి చెప్పండి, అది నా ఎముకలు చూస్తే ఎంతో దుర్వాసనగా కొట్టి ఉన్నాయంట. కనుక పడి ఉన్నప్పుడు ఎంతో బలహీనమైన స్థితి. ఇటువంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈ లూకా సువార్త 10వ అధ్యాయంలో రాయబడిన ఈ యొక్క వ్యక్తిని మీద ఎవరే కానీ ఏం చేయాలంట, కనికరపడలేదు, ఎవరు జాలి పడలేదన్నమాట. కనుక ఇటువంటి యొక్క జీవితం పడిపోయిన వారు మనము. అయితే రోడ్లో ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, యాక్సిడెంట్ అయి పడిపోయి ఉన్నాం. కాబట్టి ఎవరైనా వచ్చి మనల్ని కాపాడుతారా, దగ్గరకు వచ్చి పరామర్శించేవారు ఉంటారంటే, ఈ యొక్క అతని దగ్గరికి పోతే మనకు ఏమవుతుందో, ఏ నష్టం కలుగుతుందో ఏమో అని తప్పించుకొని పోయే స్వభావం కలిగిన వారు మనుషులు అన్నమాట. కనుక మనకి ఎందుకు వచ్చింది ఈ గొడవ, అందులో మనం ఎందుకు తలదూర్చాలి, కాబట్టి మనం దూరంగా ఉంటే మంచిది అని చెప్పి చూసి పక్కగా వెళ్ళిపోయేవారు ఎంతోమంది లోకంలో పడిపోయి ఉన్నారు. కనుక అందుకే ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది, మీ యొక్క అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా అంట. కనుక ఇటువంటి స్థితి మన జీవితం. కనుక ఎవరైనా దగ్గరకు వచ్చిన వారు ఎవరు ఉన్నారంటే ఒక మంచి సమరయుడు. ఆ సమరయుడే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ప్రభువారు తన మహిమను, తన ఘనతను, సమస్తాన్ని వదులుకొని ఈ లోకానికి ఏం చేస్తూ వచ్చినవాడు కంట, రిక్తుడుగా, దీనుడుగా వచ్చిన వాడిగా కనబడుతూ ఉంటున్నాడు. కనుక మనం పడి ఉన్న చోటుకు వచ్చి మనం ఏం చేస్తూ వచ్చినాడంట, తగిలిన యొక్క గాయములను, కొర ప్రాణంతో ఉన్న మనలను బ్రతకమని చెప్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. యెహెజ్కేలు 16వ అధ్యాయంలో చెప్పబడుతుంది స్పష్టంగా అక్కడ. కాబట్టి
అక్కడ చూస్తే మన యొక్క బ్రతుకు, మన జీవితము, మన యొక్క పరిస్థితి అంతా కూడా యేసుక్రీస్తు 16వ అధ్యాయంలో వర్ణిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అటువంటి యొక్క పడిపోయిన యొక్క స్వభావము కలిగిన మనం అన్నమాట. ఇటువంటి వాడిని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే కాపాడుతూ ఉంటా ఉన్నాడు. కాబట్టి పడిపోయిన స్థితిలో ఉండి ఏ గాడిదో ఏ కుక్కో వచ్చి అక్కడ దగ్గర వచ్చి నిలబడి చేసిందనుకో, వాటిని దేవుడు దేవతలు అంటారా? అనరు. ఒక మనిషి వెళ్ళి తన యొక్క యాక్సిడెంట్ అయిన స్థలంలోకి వెళ్ళి అతని దగ్గరికి వచ్చి అతన్ని లేపి కొద్ది మంచినీళ్ళు తాపి అతను తెప్పరిల్లిన తర్వాత ఏమంటాడు చెప్పండి? అయ్యా నువ్వు దేవుళ్ళలాగా వచ్చినావయ్యా, నువ్వు రాకపోయింటే నేను ఏమైందో చెప్పండి, చచ్చిపోయింది నేను, అయితే నువ్వు దేవుళ్ళలాగా వచ్చి నన్ను కాపాడినావయ్యా, నీ జీవితకాలం అంతా నేను రుణము తీర్చలేనయ్యా అన్నట్టు ఉంటుంది అన్నమాట. అది అటువంటి యొక్క పడిపోయిన యొక్క స్వభావం అన్నది అన్నమాట. కనుక ఈ యొక్క యెరూషలేములో నుండి యెరికో మార్గంలో పోతూ దొంగల చేతిలో చిక్కిన వాని వల్లే మన బ్రతుకు, మన జీవితం. ఇటువంటి దేవుడు అటువంటి స్థితిలో నుండి దేవుడు యెహోవా మనలను కాపాడి అనే మాట మనం చూడగలం. కనుక రెండోదిగా చూస్తే ఎక్కడ నుండి దేవుడు మనం కాపాడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం నుంచి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుగాను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాంబారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడేను అంట. కాబట్టి ఇక్కడ రెండోదిగా చూస్తే ఎందులో నుండి దేవుడు కాపాడుతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు అని అంటే ఈ యొక్క యవనస్తుడు ఏం చేస్తూ వచ్చినాడంట? జారిపోయినాడు. ఎక్కడున్నాడు అతను? ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? కిటికీలో కూర్చున్నాడు. ఎందుకు కిటికీలో కూర్చున్నాడు? మనము కూడా ఏం చేస్తామంటాం, చూసి అనేక స్థలంలో ఎక్కడ బాగుంది, ఎక్కడ మంచివారుగా ఉన్నారు ఏంటిని చూసి కూర్చునే యొక్క స్వభావం మంది. కాబట్టి కిటికీలో ఎందుకు కూర్చున్నాడు అని అంటే ఆ యొక్క యవనస్తుడికి ఇట లోకము కావాలా, ఇట దేవుడు కావాలని ఈ యొక్క విధానంలో చూపిస్తూ ఉంది అన్నమాట. కనుక కిటికీలో కూర్చున్న యొక్క వ్యక్తి యొక్క యవనస్తుడు ఏం చేశాడంట? కిటికీలో కూర్చుంటే పడితే అట కిందన్న పడాలా, పడితే ఇటు మందిరంలో పడాలా. అయితే అతను కిటికీల నుండి 3వ అంతస్తు నుండి కింద పడినాడు అనమాట. చూడండి, జారిపోయి పడిపోయినాడు నిద్రాభారం వలన. కనుక మనం కరెక్ట్గా ఏం చేస్తామంటే ఫ్యాన్ కిందనే కూర్చుంటాం అన్నమాట. ఒకే ఫ్యాన్ ఊడి తల మీద పడితే ఎలా ఉంటుంది చెప్పండి? మా పౌలు లాంటి భక్తులం కాదు మేము. వచ్చి మళ్ళా నేను బ్రతికి మీ గాయంలో కట్టేవాళ్ళం కాదు. కాబట్టి ఈ యొక్క యవనస్తుడు ఏం చేశాడంటే కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చొని జోగి నిద్రపోయి కింద పడ్డాడు అన్నమాట. జారిపోయి పడిపోయిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఇటువంటి యొక్క స్వభావం మనది కూడా. మనం కూడా ఈ లోకము కావాలా, దేవుడు కావాలా, లోకము కావాలా, ఇటు దేవుడు కావాలా. ఇటు లోకాన్ని విడిచిపెట్టలేము, ఇటు దేవుని విడిచిపెట్టలేము. ఏమంటే ఇటు బంధువులను వదిలిపెట్టలేము, దేవుణ్ణి వదిలిపెట్టలేము. ఎటువంటి యొక్క జీవితం మనది. కాబట్టి మనము జారిపోయే యొక్క స్వభావం గలవారు. మనం ఛాన్స్ దొరికితే అట్టపోవడం, ఛాన్స్ దొరికితే ఇటు రావడము. ఇటువంటి యొక్క నైజం వల్ల మన వల్ల ఏంటంటే మన యొక్క స్వభావము జారిపోయే యొక్క స్వభావం అన్నమాట. కనుక ఈ యొక్క యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడు కనుక అట లోకము కావాలా, ఇట దేవుడు కావాలని కూర్చొని ఏమైతే వచ్చినంట పడి ఏంటంట 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఏం చేస్తూ వచ్చినంట ఎత్తబడుతూ వచ్చినాడు. అంటే అక్కడ ఎవరున్నాడు? పౌలు ఉన్నాడు. కాబట్టి పౌలు అతన్ని మళ్ళా చూడండి, కింది వచ్చినాం 10వ వచనం చూడండి అమ్మా. అందులో పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని
మీ తొందరపడకుడి, అతని ప్రాణం తనలోనే ఉన్నదని వారితో చెప్పాను. కాబట్టి ఏం చేస్తూ వచ్చినా చూడండి, కింద పడిన ఒక వ్యక్తి, 3 అంతస్తుల నుంచి పడిన ఒక వ్యక్తి చనిపోయిన ఒక విధానంలో ఉంటా ఉన్నాడు. జారిపోయి పడిపోయి చనిపోయిన వారంగా ఉంటున్నాం. కాబట్టి మనం అనేకసార్లు మన యొక్క విశ్వాస జీవిత యాత్రలో కొన్నిటికి మనం చనిపోవాలన్నమాట, కొన్నిటికి మనం బ్రతకాలన్నమాట. కొన్ని లోకానికి చనిపోవాలా, కనుక ఇట లోకము కావాలా, ఇట దేవుడు కావాలంటే కాదు. కనుక ఈ యొక్క ఉదయకాలంలో ప్రభువును ఆరాధించిన నీవు నేను మనం కూడా ఈ యొక్క యవనస్తుడు వలె మన యొక్క జీవితం జారిపోయిన వారము అయినప్పటికీ కూడా ఏం చేస్తూ వచ్చినాడు, దయగల దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ప్రభు, నా బ్రతుకు, నా జీవితము ఎలాంటిదంటే ఈ యొక్క ఐతుకని యవనస్తుడు వలె నా జీవితము, నా నడవడి, నా ప్రవర్తన అలాగ ఉంటా వచ్చింది. కనుక అటు కావాలా ఇటు కావాలా అని చూసి జారిపోయిన వారం. కొంతమంది ఆగిపోయినారు, దేవుని మందిరం వస్తూ ఆగిపోయిన వారు ఉన్నారంటే ఎవరు అంటే, ఎక్కడ కూర్చున్నవారు, వారి యొక్క స్వభావం ఏంటి చెప్పండి? ఎక్కడ కూర్చుంటే వారు ఆగిపోతారు చెప్పండి? కిటికీలో కూర్చున్నారన్నమాట. కిటికీలో కూర్చున్నారు కనుక లోకము ఆకర్షిస్తూ ఉంది కనుక లోకాని వైపు వెళ్ళిన వారు ఉన్నారు. కొన్ని ఆచారాలు పద్ధతులు ఏంటంటే వాళ్ళకు అలవాటు లేక వాటిని అనుసరించక వాటిని పాటించకపోవడం బట్టి ఈ ఆచారాలు, ఈ పద్ధతులు, ఈ నియమాలు, ఈ యొక్క ఆజ్ఞలు, కట్టడలు మనము కైకొనలేము. కాబట్టి మనం తప్పిపోయేవానని అట లోకంలో కలిసిపోతే ఏ బాధ ఉండదు కదనేటువంటి కలిసిపోయిన వారుగా లోకంలో లేకపోలేదు. అయితే ఈ యొక్క యవనస్తుని పౌలు కాపాడుతూ వచ్చిన రీతిగా దేవుడు మనలను కూడా, యెహోవా మనల్ని కాపాడిన వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మనం కాపాడి ఎందుకు కాపాడి మళ్ళీ ఎందుకు బ్రతికిస్తూ వచ్చినాడు చెప్పండి? ఎందుకు మనం బ్రతికించినాడు? తనను మహిమపరచాలని. చూడండి, కీర్తనాకారులో ఒక మాట ఉంది. ఏంటంటే, కీర్తనాకారుడు రాస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఒక మాట, చాలా మంచి మాట రాస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం నుంచి, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటుని, నేను గోతులోనికి దిగినడలా నా ప్రాణం వలన ఏం లాభము? మన్ను నేను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనంగా ఉండక నేను కీర్తించినట్టు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావంట. ఇప్పుడు ఏంటంటే సాలమ్మ, ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంట? నా అంగలార్పును నాట్యముగా మార్చినాడు దేవుడు. ఒకప్పుడు లోకంలో ఉన్నటువంటి మనలను ఎందుకు బ్రతికించినాడు అని అంటే, లోకంలో ఈ యొక్క అనేక పరిస్థితులు గుండా బాధలు, దుఃఖములు, వేదనలు కనుక ఓర్చుకోలేక చచ్చిపోతే బాగుంటుంది, చనిపోతే బాగుంటుంది అని చెప్పి, ఈ బాధలు చూడలేక చచ్చిపోతే బాగుంటుంది అని చెప్పి అనుకున్న వారంగా లేకపోలేదు మనలో కూడా. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ అవమానములు, ఎందుకు ఈ దుఃఖములు, ఎందుకు అని ఈ యొక్క ఓర్చుకోలేక ఏదంట చచ్చిపోతే బాగుంటుంది అని అనుకున్నా. అయితే ఏమంటున్నాడు దేవుడు? నేను గోతికి, అంటే ఈ భక్తుడు ఏమంటున్నాడు? నేను గోతికిలోనికి దిగినేడలా నా ప్రాణం వలన ఏమి లాభము? కాబట్టి ఏం లాభంలా. కాబట్టి గోతిలో కంటే సమాధి చేయబడుతుంది అనమాట. ఈ యొక్క ఆత్మ ఎక్కడికి పోవాలా? దేవుని దగ్గరికైనా పోవాలా, రెండోది నరకంలోకైనా వెళ్ళాలి. అయితే ఈ భక్తుడు అంటున్నా, నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యంను కూర్చోది వివరించిన. కాబట్టి వివరించలేదు. అందుకే ఈ యొక్క లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే అక్కడ కూడా ఒకడు ఉన్నాడు చూడండి. వెంటనే నాయన నువ్వు ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు
వెలుపలికి మోసుకొని పోవుచుండెను. అతని తల్లికి అతడు ఒకడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరు ప్రజలు అనేక జనులు ఆయనతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా వారు నిలిచి. చాలమ్మా. ఇక్కడ ఏంటంటే ఇక రాబడిన మాట, వాస్తవానికి చనిపోయిన వాడిని ఇంట్లో పెట్టుకోరు. ఉదయం నుంచి సాయంత్రం వరకు, లేకపోతే 2 రోజులు 3 రోజులు ఉంచుకొని తిరిగి ఎలాగైనా ఆ యొక్క దేహాన్ని సమాధి చేయాల్సిందే. అయితే ఇక్కడ ఏంటంటే చనిపోయిన వాడు కదా, అక్కడ యేసు ప్రభు వారు రావడము, ఎదురు కావడము, ఈ పరిస్థితి అంతా విచారించడము, ఆ యొక్క విధవరాలు యొక్క కుమార్ని చూడడము, ఆమె యొక్క దుఃఖమును, ఆమె యొక్క వేదనను చూడడము దేవుడు చూశాడనమాట. చూసి దగ్గరకు వచ్చి ఏడవద్దని చెప్పి పాడెను ముట్టగా పాడెనన్ను ఏం చేస్తూ వచ్చాడంట చెప్పండి. అయితే పాడెను ముట్టగా వాడు లేచి కూర్చుంటూ వచ్చినాడు. ఎంత అద్భుతం! ఎందుకు చేయాలి? చనిపోయిన వాడిని సమాధి చేస్తూ ఉన్నారు. ఎందుకు? ప్రభువారంటే దేవుని యొక్క మహిమ కొరకు. ఎందుకయ్యా మనం బతికించినారు, ఎందుకయ్యా మనం ఆ యొక్క చనిపోయిన కదా అని వదిలేసింటే ఎందుకు అని అంటే దేవుని యొక్క మహిమ కొరకు. ఎందుకు మనల్ని బ్రతికిస్తూ వచ్చినాడు, ఎందుకు మనం కాపాడుతూ వచ్చినాడు అని అంటే దేవుని మహిమ కొరకే. ఆ యొక్క యెరూషలేము నుండి యెరికో మార్గం వెళ్ళుచు దొంగల చేత కొట్టబడిన వాడిని ఎందుకు బ్రతికించినాడు అని అంటే దేవుని మహిమ కొరకే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు 17వ వచనంలో చూడండి, ఆయనను కూర్చిన ఈ సమాచారము యూదయ అంతటను చుట్టుపక్కల ప్రదేశమంతటను వ్యాపిస్తూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా కన్నట్టు అయ్యా అక్కడ యేసుప్రభు వారు ఆ యొక్క నాయన యొక్క ఊరిలో ఒక అద్భుతం చేస్తూ వచ్చినాడు. ఏంటి అద్భుతము అని అంటే చనిపోయి పాడె మీద మోసుకొని వెళుతూ ఉంటున్న యొక్క వ్యక్తిని దేవుడు ముట్టగానే వాడు లేచి కూర్చున్నాడు. పాడెనే ముట్టిన, బాడీని ముట్టలా. వాడు గమనించండి, పాడెనే ముట్టాడు కానీ బాడీని ముట్టలా. చూడండి ఎంత ప్రభావం కలిగిన వాడుగా ఉంటున్నాడో దేవుడు. ఎందుకు బ్రతికించినాడు అని? చనిపోయినాడు, వాడిని ఎత్తుకొని పోయి సమాధి చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఆడ కలవడం జరుగుతూ వచ్చిందనమాట. అందుకే కీర్తనగాడు అంటాడు, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకున్నాడని ఒక బైబిల్లో ఉంది, కొన్ని బైబిల్లో నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకున్నాడని ఒక బైబిల్లో ఉంటూ ఉన్నది. కనుక ఏది ఏమైనా ఆడ ప్రభువారు అక్కడ సన్నివేశము ఏంటంటే ఆ యొక్క విధవరాలి యొక్క దుఃఖాన్ని చూసిన వాడిగా ఉంటున్నాడు. ఆ విధవరాల యొక్క మనోవేదనను చూశాడు దేవుడు. కనుక ఆమె ఎందుకు కనికరపడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఏం చేస్తూ వచ్చినాడంట, పాడెను ముడతా వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈ ఉదయకాలంలో నీవు నేను మనం కూడా పడిపోయిన వారమును, రెండో చూస్తే జారిపోయిన వారమును. ఎక్కడి నుంచి జారిపోయినాము? కొందరు దేవునిలో నుండి జారిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు, కొందరు పైనుంచి జారి కింద పడిన వారు ఉంటూ ఉన్నారు, కొందరు దేవునికి సన్నిధి వస్తూ ఆగిపోతూ జారిపోయిన వారు లోకంలో ఉంటూ ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తే ఐతు యొక్క యవనస్తుడు కిటికీలో నుండి కూర్చొని ఏం చేస్తూ వచ్చినాడు, జోగి నిద్రపోయినాడనమాట. నిద్ర వస్తే కింద కూర్చొని నిద్రపోవచ్చు కదా, కిటికీలోనే ఎందుకు కూర్చోవాలా? అంటే కిటికీలో కూర్చుంటే చల్ల గాలి వస్తుందన్నా, 3వ అంతస్తు కాబట్టి ఏ దోమలు ఉండవు, లేకపోతే మంచి ఫ్రెష్ గాలి వస్తుంది అని చెప్పి కిటికీలో కూర్చున్నాడు. అనేక సార్లు మనం కూడా ఇటువంటి యొక్క విధానంలో ఉంటాం, గోడ మీద పిల్లిలాగా మనం జీవిస్తూ ఉంటాం అన్నమాట. కనుక అటు ఛాన్స్ దొరికితే అట్ట, ఇటు దొరికితే ఇట్ట అన్నట్టు ఉంటాం. అలా కాదు. కనుక ఏది ఏమైనా దేవుడు జారిపోయిన వారు మనలను తిరిగి సమకూర్చుని దాని కొరకై ఆ యొక్క పడిపోయి చనిపోయిన యొక్క వ్యక్తిని ఎందుకు బ్రతికిస్తూ వచ్చినాడు అని చూస్తే దేవుని యొక్క మహిమ కొరకు దేవుడు బ్రతికించినాడు. అక్కడ పౌలు అక్కడ కూడా చూడండి ఏమంటూ వచ్చినాడు, రోమీయులకు రాసిన అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో పదకొండవ వచనం, అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని
తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను అంట. వారు చెప్పమ్మా. వారు బతికిన ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఏం కలుగుతూ వచ్చిందంట? ఆదరణ కలుగుతూ వచ్చింది. కాబట్టి జారిపోయిన వారికి ఎటువంటి యొక్క ఆదరణ లేదు. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడి ఆదరణ ఉండలేకదానా అంటూ వచ్చినాడు. కాబట్టి మన జీవితము, మన బ్రతుకు ఆదరణ లేనిది. అయితే దేవుడు ఎందుకు ఆదరణ లేక జారిపోయిన వారు మనల్ని తిరిగి సమకూర్చుకోవడానికి ఏంటంటే ఆదరించే దేవుడు, ఆయన తిరిగి సమకూర్చే దేవుడు అన్నమాట. కనుక ఇక యవనస్తున్న వాళ్ళే జీవితం మంది కూడా లేకపోలేదు. తర్వాత మూడోదిగా చూద్దాం రండి. మార్కు సువార్త చూడండి. 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుంటే బాగుంటుంది. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు ఒకటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. బాగా గమనించండి. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అన్న ఆజ్ఞలను నీకు తెలియను కదా అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటినని చెప్పాను. యేసు అతన్ని చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీ కలుగునవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఎటంట సాలక్కమ్మ. ఎటువంటి వాడు అంటే దేవుని నుండి దూరమయ్యే స్వభావం కలిగిన వారు. మంచిగా వచ్చినాడు, ఆయన దగ్గర పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవనునికి వారసుడు నేనేం చేయాలి అని అంటే ప్రభువారు ఆయన ఎరిగినాడు కనుక, అయ్యా నన్ను సద్బోధకుడు అని ఎలా అంటున్నావు? దేవుడు ఒకడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు కదా. అయితే ఏమంటున్నాడంట, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. నరహత్య చేయొద్దు, తర్వాత వ్యభిచరించవద్దు, దొంగలివద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమన్న ఆజ్ఞలను ఇవే కదా అని అంటే, ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి మాకు అలవాటే. ఎప్పటి నుంచి అంట, మేము పుట్టినప్పటి నుంచి క్రైస్తవులమే, అన్నీ మాకు తెలుసు అని అనుకొని దేవుని నుండి దూరమయ్యే స్వభావం కలిగిన వారు మనం. అయితే ఇక వ్యక్తికి ఏమంటున్నాడంట, ఆస్తి ఉంటున్నది కనుక అయ్యా అది అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించానంటే సరే అనొచ్చు కదా. నేను నిత్యరాజ్యం నిత్య జీవానికి నేను పోవాలనే యొక్క ఆశ, తపన, కోరిక అన్నీ ఉన్నాయి. కానీ ఏమంటున్నాయంటే కొన్ని అడ్డంకులు ఉంటా ఉన్నాయి కనుక వీటి నుండి కొంచెం తొలగిపోని అన్నప్పుడు అతను ఏం చేశాడు, అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచూ పోయిను. అంటే వీని పరిస్థితి ఏంటి? ఇప్పుడు నిత్య జీవం పోగొట్టుకుంటున్నాడు, దేవుని నుండి జారిపోయి నిత్య నరకానికి పోతూ ఉంటున్నాడు. ఎంత పరిస్థితితో చూడండి. అనేకసార్లు మనము ఈ యొక్క ఆచారాలు, ఈ కట్లు ఏమంటున్నాడ, మా పుట్టినప్పటి నుంచే మాకు ఈ ఆచారాలు ఉన్నాయి అయ్యా, మాకు పుట్టిన మొదలుకొని నుండి మా కట్టడాలు ఉన్నాయి, మా నియమాలు ఉన్నాయి, వీటి నుండి వదులుకొని రావాలంటే రాలేము అని అనుకునేవారుగా ఉంటున్నారు. అయితే వీని యొక్క స్వభావము ఒక రీతిగా ఉంది. మన స్వభావం ఏంటంటే వాడు యథార్థంగా మొహం చిన్నపుచ్చుకొనే వెళ్ళిపోయినాడు. మనం ఏం చేస్తున్నామంట, వేషధారణమైన జీవితం జీవిస్తూ ఉంటున్నాం. అవి మనకు కనపడని యొక్క కొన్ని దేవతలు మన యొక్క
హృదయంలో దాగుకొని ఉన్నాయి, వాటిని తీసి పారివేయాలన్నమాట. కనుక ఏమవుతుందంటే కొన్ని కనబడిన యొక్క విగ్రహాలు మనలో దాగి ఉంటున్నాయి హృదయంలో, వాటిని తీసి పారివేయాల, వాటి నుండి దూరం కావాలన్నమాట. అప్పుడు వాటిని విడిచి పారిపోవాలన్నమాట. కనుక అలాగన చేయకపోతే ఏమవుతుంది అని అంటే మనం కూడా మంచు నొచ్చుకుంటుంది. ఏంది మా పితరుల కాలం నుంచి ఉన్న దేవతలు విగ్రహాలు అయితే ఇప్పుడు వాటిన్నిటినీ తీసివేయమని చెప్తా ఉన్నాడే, ఏంటబ్బా ఇది అని హృదయంలో నొచ్చుకున్నవారుగా లేకపోలేదు ఎంతోమంది. ఈ యొక్క ఒకడు పరిగెత్తుకొని వచ్చినాడు, త్వరగా వచ్చినాడు, మంచిదే, దేవుని దగ్గరకు వచ్చినావు. అయ్యా నేనేం చేయాలా, నిత్య జీవానికి ఒకటేసారి వార్చడు, నేనేం చేయాలన్నప్పుడు ఇవన్నీ చేస్తున్నానంటే, సరే ప్రభా నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తాను అని చెప్పి వెంబడించి ఉంటే ఎందుకు గొప్ప భాగ్యాన్ని పొందుకుందరో చూడండి. ఒక మాట, మత్తయి సువార్త 4:22. మత్తయి సువార్త 4:22. వెంటనే వారు గోనెను తన తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించింది. చాలమ్మ, ఇక్కడ ఏమంటూ వచ్చినారు, ఇక్కడ వారి జీవనోపాధి మొట్టమొదటిగా చూస్తే 18వ వచనం నుంచి చదివితే, ఆయన పేతురు అనబడిన సీమోను, అతని యొక్క సహోదరుడైన ఆంద్రయ, ఆ ఇద్దరు సహోదరులు సముద్రం ఒలవేటి చూసిను. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల బట్టి జాగ్రత్తగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడిస్తూ వచ్చినారు. అంటే నిర్దాక్షిణ్యంగా, అయ్యా ఇవి ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి, భార్య పిల్లలు ఉన్నారు, కాబట్టి వారిని ఏదో ఒక చెప్పి వారిని ధైర్యపరిచి వాళ్ళకు ఓదార్చి కావాల్సిన ధనం వాళ్ళకి ఇచ్చి తిరిగి నేను వెంబడిస్తానని చెప్పలేదన్నమాట. వెంటనే అన్న మాట చూడండి, వెంటనే వారు తమ ధోరణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడిస్తూ వచ్చినారు. వెంబడించిన వీరు ఏం చేస్తూ వచ్చినాడు, ఒకానొక సందర్భం వచ్చింది. ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ఏమంటూ వచ్చినారు చూడండి. మత్తయి సువార్త 19:27 ఏమంటున్నారు చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి కనుక మాకేం దొరుకునని ఆయన అడగగా, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురంట. ఎటువంటి గొప్ప ఆధిక్యత! వాడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు, వాస్తవమే. ఎటువంటిది పోగొట్టుకుంటూ వచ్చినాడు వాడు, చెప్పండి. గొప్ప సింహాసనాన్ని, ఆ యొక్క నిత్య జీవాన్ని పోగొట్టుకుంటూ వచ్చినారు. ఆ నిత్య జీవం కొరకు సమస్తం విడిచిపెట్టి వీరు వెంబడించి వీరు వాటిని పొందుకుంటూ వచ్చిన వారిగా కనబడతా ఉంటున్నాడు. అంటే వీరి మధ్యలో ఆ యొక్క ఒకడు వచ్చినాడు ప్రభు దగ్గరికి, వాస్తవమే. వాని యొక్క జీవితము, ఈ యొక్క పేతురు, ఆంద్రయ అనే వారి యొక్క, యాకోబు అనే వారి యొక్క పరిస్థితి, వీళ్ళందరూ కూడా చూస్తే వీళ్ళేం చేశాడంట, వెనక ముందు చూడలేదన్నమాట. ప్రభు చెప్పాడు, సమస్తం విడిచిపెట్టాడు, వెంటనే వాడిని వెంబడిస్తూ వచ్చిన వారిగా ఉంటున్నాడు. ఏ సాకులు చెప్పలా. ప్రభు వచ్చి, అయ్యా ఇవన్నీ నీ ఆస్తి బీదలకు అమ్మి బీదలకు పంచిపెట్టిరా అని చెప్పినప్పుడు వాడు ఏం చేస్తూ వచ్చినాడంట, ఆయన మాటకు వినకుండా ఏం చేస్తూ వచ్చినాడంట, ముఖం చిన్నబుచ్చుకొని. కొన్ని, అయ్యా మీరు పరిస్థితుల్లో మీలో ఇవి కనబడుతూ ఉన్నాయి, కొన్ని తీసివేయండి, కొన్ని తీసివేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, కొన్ని పరిస్థితులను విడుదల చేస్తాడు దేవుడని హెచ్చరిస్తే ఏమవుతుందంట, మనసు లోపల నొచ్చుకుంటుంది అన్నమాట. ఎందుకు అని అంటే తీయడానికి ఇష్టపడలేం. కనుక యాకోబు భార్య అయిన రాయేలు ఏం చేస్తూ వచ్చింది, తన యొక్క ఇంటి గృహదేవతలను దొంగతనం చేసి ఏం చేస్తూ వచ్చింది, దాచుకుంటూ వచ్చిందనమాట. అటువంటి యొక్క స్వభావం మంది. ఎందుకంటే అబ్బాయి ఏమి లేదు, మా దగ్గర ఏం లేదు, చూసుకోండి అని అన్నారు.
రాహేలు యొక్క స్వభావం, తన మనస్సు ఎక్కడ ఉంది? తన యొక్క ఇంటి ఈ యొక్క గృహదేవతల మీద మనస్సును నిలుపుకొని ఉంటూ ఉన్నది. కనుక ఏమంటూ వచ్చినాట, తన తండ్రి వచ్చి యాకోబుని వెంబడించి పట్టుకున్నాడు. చూసి అన్నీ దేవులాడాడు అనమాట, అన్నీ పరీక్షించి చూసాడు అనమాట, ఎక్కడ దొరకలే. రాహేలు మాత్రము ఒంటి మీద కూర్చొని అలాగే ఉంది అన్నమాట. అంటే కొన్ని సందర్భాలు అట్లా జరుగుతూ వచ్చింది. అంటే ఆమె యొక్క స్వభావము, తన యొక్క ఏంటి అని అంటే తన యొక్క లోపల దాచుకునే యొక్క స్వభావము. కనుక వచ్చి నా తండ్రి అడుగుతున్నాడే కాబట్టి ఏదైనా శాపం మనకు వస్తుందే, మనకి ఏదైనా నష్టం కలుగుతున్నటువంటి ఎటువంటి యొక్క భారము, ఎటువంటి యొక్క ఆలోచన లేకుండా ఏమితో వచ్చిందంట, వెంబడిస్తూ దాచుకుంటూ వచ్చిందన్నమాట. కనుక ఈ యొక్క ఉదయకాలము ప్రభువాని నీవు నేను ఆరాధించమునుపు మనము కూడా ఏంటి అని అంటే దేవుని నుండి జారిపోయే స్వభావం కలిగిన వారు ఉంటూ, మనలో కూడా కొన్ని విగ్రహాలు, కనపడేటి విగ్రహాలు ఉన్నాయి, కొన్ని కనపడనేక విగ్రహాలు కొన్ని ఉంటా ఉన్నాయి. కాబట్టి విగ్రహాలు అంటే బొమ్మలో చెక్కలో అని కాదు, దేవుని కంటే ఏదైతే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావో అదే నీకు ఒక విగ్రహం. దేవుని మొట్టమొదటిగా దేవుడికి ప్రాముఖ్యత ఇచ్చే విధానంలో ఉంటే, దేవుడు మొదటి స్థానం ఉంటే, దేవుడు ఏంటంట దేవుని స్థానంలో ఇంకొకటి ఏదైనా ఉన్నా అదే ఒక మీ జీవితంలో విగ్రహం. కనుక ఆ విగ్రహాలను మనం తీసి పారివేయాలి. కనుక ఆ విగ్రహాలను మస్తగిరుస్తం కింద ఏం చేశాడంట, అన్నీ కూడా అన్ని దేవతలను వారి చెవులను బంగారు పోగులను అన్నీ తీసి మస్తగిరుస్తం కింద వాటిని యాకోబు దాచిపెట్టినాడు. కనుక అప్పుడు ఆ భయము, ఆ పట్టణంలో చుట్టూ భయం కలుగుతూ వచ్చిందన్నమాట. కనుక ఈ ఉదయకాలంలో ప్రభువును ఆరాధించమునుపు నీవు నేను మనం కూడా జారిపోయినాక స్వభావం. అందుకే దేవుడు మనల్ని యెహోవా మనల్ని కాపాడుతూ వచ్చిన దేవుడు. ఎందుకు కాపాడడానికి కారణం ఏంటి అంటే దేవుని యొక్క మహిమ కొరకు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ కొద్ది మాటలను జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క సమయాన్ని మనము ఉపయోగించుకొని ప్రభువుని ఆరాధిద్దాం. కాబట్టి ఇంకా యెహోవా మనం కాపాడుతూ వచ్చిన ఇంకా ఎలాగుండా ఉన్నా అంటే ఆ యొక్క యెరూషలేము నుండి యెరికో మార్గంలోకి వెళుతూ వాని వల్ల ఇంకా ఉన్నావా? తర్వాత యవనస్తుడి వల్లే ఉంటున్నావా? తర్వాత ఇక్కడ చూస్తే ఎలా ఉన్నా అంట జారిపోయిన స్వభావము. కనుక ఈ ఉదయకాలంలో నీవు నేను మనం కూడా ఏదంట మార్కు సువార్తలో ఉన్నటువంటి ఒకడు వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, అర్జెంట్ ఏదో పని ఉన్నట్టు వచ్చాడు, దేవుని దగ్గరకు వచ్చాడు. ఎంత త్వరగా వచ్చాడో అంత త్వరగా వెళ్ళిపోయాడు అనమాట. కనుక మనం కూడా అనేకసార్లు త్వరగా వచ్చాము, వచ్చి మళ్ళీ తిరిగి ఈ యొక్క కొన్ని ఆటంకులు, అభ్యంతరాలు, ఈ యొక్క ఆచారాలు, కట్లు, ఈ యొక్క నియమాలు, వీటన్నిటి ఏంటంటే మా పితరుల యొక్క కాలం నుంచి ఉన్నాయన్నా వాటి నుండి మేము ఎలాగ విడుదల పొంది రావాలా అని అనుకునే యొక్క విధానం మంది అన్నమాట. కాబట్టి ఉదయకాలం యెహోవా మనల్ని కాపాడుతూ వచ్చిన. ఎందుకు రావడానికి కారణము, ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది ఈ లోకానికి వచ్చి మనం ఎందుకు కాపాడాలి? మనం ఏం గొప్పవారమా, లేకపోతే మనం ఏమన్నా ఉన్నతమైన వారమా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారమా? ఏం కాదు కదా. అయినప్పటికీ కూడా ఇంతటి ప్రేమ నీ ఎడలో నా ఎడలో కనపరుస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఆయన్ను ఆరాధించి మహింపరచ. అందుకు దేవుడు నిన్ను ఎందుకు కాపాడినాడయ్యా? ఈ దినము ఎంతోమంది చూడలేక గతించిపోయినారు, చనిపోయిన వారిగా ఉంటూ ఉన్నారు. అయితే నిన్ను బ్రతికించినాడు అని అంటే ఎందుకు బ్రతికించినాడు? కారణము ఆయన్ను ఆరాధించాలని, ఆయన మహింపరచాలని, సంఘంలో సమాజంలో ఆయన్ను మహింపరచాలని, ఆయన కీర్తించాలా, ఆయన కొనియాడాలని దేవుడు నిన్ను బ్రతికించినాడు అనమాట. అది జ్ఞాపకం పెట్టుకో. అంటే మనలో ఏది లేదు, మనం అంత బలహీనలమే. అయితే ఎందుకు ఈ బలహీనమైన ఘటాన్ని ఎందుకు ప్రేమించినాడు, ఎందుకు కాపాడుతూ వచ్చినాడు అనే కారణం ఏంటంటే ఆయన మహిమ కొరకు, ఆయన మహింపరచాలి. దూతల ఎదుట, సమాజం ఎదుట, సాతాను ఎదుట దేవుడు మిమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఎంతో సంతోషించేవాడిగా ఉంటాడు. అలాగున మన ప్రభువాన్ని మనం ఆరాధించాలి. ఇప్పుడు మనం బ్రతికున్నాము, బ్రతికి మనం ఇలా కూర్చొని ఉన్నామంటే మన పేరు కాదు, మన ప్రఖ్యాతి కాదు, మన మంచితనం కాదు, ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేని వారు మనము. అయినప్పటికీ కూడా దేవుని తన మహాప్రేమ చేత ఏం చేస్తూ వచ్చినాడంట, నిన్ను నన్ను కాపాడి బ్రతికించినాడు. బ్రతికించిన నీవు నోరు తెరిచి ఆయన ఆరాధించాలన్నమాట. నోరు తెరిచి ఆయన స్తుతించాల.
ఆయన శ్లాఘించాలన్నమాట. దాని కొరకు నిన్ను బ్రతికించినాడన్నమాట. నేను 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు నేను బ్రతికి ఉన్నానని నీ గొప్పతనం కాదు నువ్వు చెప్పుకోవడం. దేవుడు నిన్ను ఆయుషిస్తున్నాడు అని అంటే ఆయన ఆరాధించేదాని కొరకు, ఆయనను ప్రకటించేదాని కొరకు. కనుక దాని కొరకు నేను జీవింపజేస్తున్నాను. కనుక నీ గొప్పతనం కాదు, నీ పేరు కాదు, మన ఊరు కాదు, దేవుని యొక్క కృపే. కనుక ఈ ఉదయకాలంలో అట్లు జ్ఞాపకం చేసుకొని మన పరిశుద్ధాత్మ దేవుని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని అలా ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. నేను చిన్నబడి ఒక పాట పాడుకుందాం. సమయంలో పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.